శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు అత్యంత శక్తివంతమైన దినం సోమవారం. చంద్రుడు 9వ రాశిలో చేరి మిథున రాశిలో ఉండి భాగ్య రాశిలో చంద్రుడు చేరడం వల్ల ఈరోజు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. అలాగే శివుడికి ప్రత్యేకమైన రోజు, అలాగే ఏకాదశి తిథి కూడా కలిసినది. ఈరోజు మాఘమాసంలో ఈ శివ ఆరాధన చేయడం వల్ల తులారాశి వారికి 6వ స్థానంలో ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందికరం, ధన విషయాల్లో లోపం జరగడం, మానసిక ఒత్తిడి, శత్రువుల వల్ల ఇబ్బందులు అధిగమించకుండా చేయడానికి ఈరోజు దైవ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మీరు ప్రత్యేకించి తిథి నక్షత్రం ఒక నెలకు ఒక్కసారి మాత్రమే ఆరుద్ర నక్షత్రం రావడం, అది సోమవారం రావడం ప్రత్యేకించి శుభదినమైన రోజు. ఈరోజు తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం ప్రారంభమైనట్లు ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈరోజు కేంద్ర రాశిలోకి కుజగ్రహాధిపతి, బుధగ్రహాధిపతి, శుక్రుడు ఉండడం వల్ల ఇంట్లో అందరూ ఏకాభిప్రాయంగా ఉండాలి. ఏ కార్యక్రమాలు ఉన్నా అది విజయవంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశికి పంచమ రాశిలో సంచరిస్తున్న శని భగవానుడికి సూర్యగ్రహాధిపతి కలయిక వల్ల ఆత్మవిశ్వాసంతో మీరు ఏ కార్యక్రమాలైనా ఈరోజు నూతనంగా ప్రారంభించుకొని ఆ కార్యక్రమాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి విద్య విషయంలో 100% అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఏ కార్యక్రమాల్లో ప్రారంభించినా, పరీక్ష విధానంలో పరీక్షలు రాసినా అది విజయ అవకాశాలు ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నం చేస్తూ దానిపైన పరీక్షలు రాసే వారికి కూడా కలిసి వచ్చే ఈ తులారాశి వారికి కలిసి వస్తాయి. సూర్యుడు తన సొంత ఇంటిని లాభస్థానాన్ని చూసుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం అనేది గ్రహానికి అధికారం కలుగుతుంది. దాని ద్వారానే అభివృద్ధి అనేది కనబడబోతుంది. అలాగే ఇక్కడ 7వ ఇంట్లో ఉన్న గురు గ్రహాధిపతి మనకు రాశినాథుడిని చూసినప్పుడు అనేక విషయాల్లో భోగభాగ్యాలు అనుభవించాల్సిన మనం కొన్ని నీరసం కలిగిన కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, మానసిక ఒత్తిడి అన్నీ కలిగించే విధంగా కొన్ని గ్రహాల యొక్క చూపు పడడం వల్లనే మీకు మనశ్శాంతి లోపించినది. అది ఎక్కువగా మీరు ఎవరినన్నా ప్రేమించి వాళ్ళపైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది కలిగించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇది నమ్మక ద్రోహము అంటారు. అది స్నేహితుడుగా ఉన్ని ఇతరులు కానీ ఎవరైనా కానీ మీ వల్ల వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదిగినప్పుడు మీ పైన కొద్దిగా గౌరవం, ప్రేమ, అనురాగం అనేది లేనప్పుడు మీకు అది ఒక మనసులోని ఒక బాధాకరంగా నిలిచిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందువల్ల అంటే కుజుడు 4వ ఇంటి చూపుగా చూడడం, శని భగవానుడు తృతీయాధిపతిని చూడడమే గురువుని ఆటంకం కలిగిస్తుంటారు. అలాగే ఈరోజు ఉద్యోగం చేసే అధికారులకి ప్రత్యేకించి శుభదినం. వాళ్ళు ఉద్యోగంలో ఉన్నతమైన పదవిని అలంకరించుకుంటారు. సహ ఉద్యోగులతో కలిసి వాళ్ళతో సహకారంతో విజయవంతం చేసుకుంటారు. ఈరోజు ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబంలో ఆనందకరమైన వివాహ వేడుకలు జరుగుతాయి. వాళ్ళకు రావలసిన డబ్బులు ఏదో ఒక రూపంలో రావడం ఆనందకరంగా ఉంటుంది. పదవిని అలంకరించే సమయం ఆసన్నమైనది. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి ఈరోజు అత్యంత శుభకరమైనది. మీరు చేస్తున్న వృత్తిపరమైన కొద్దిగా ఆటంకాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది ఈ ఐటీ రంగానికి. కారణం గురు గ్రహాధిపతి ఆయన నక్షత్రంలో ఉండడం వల్ల మీకు ఇబ్బందికరం జరుగుతుంది. అధికారికంగా
భారతదేశానికి ఐటీ రంగం అనేది ఇంకా రాబోయే కాలంలో మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం కూడా ఉంటుంది. అది త్వరలోనే జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీరు మీ అధికారమైన విషయాల్లో చాలా సానుకూలంగా వెళ్ళండి. మీరు చేసే ప్రయత్నంలో విజయ అవకాశాలు ఉంటాయి. ఈరోజు తులారాశి కుటుంబ స్త్రీలకి ప్రత్యేకించి వాళ్ళు శివాలయానికి వెళ్ళి దైవారాధన పూజలు చేయించుకొని దీపారాధన చేయించుకోవడం, మాఘమాసం ఆరుద్ర నక్షత్రం గమనంలో తీసుకోండి. కార్తీక మాసం ఒక్కటే కాదు, ఇలాంటి ఆరుద్ర నక్షత్రం రావడం ప్రత్యేకించి ఇంట్లో కూడా అందరూ కూడా శివనామాన్ని పాటించడం, రాబోయే కాలంలో ఇంకా రాబోయే రోజుల్లో శివరాత్రి కూడా రావడం, ప్రత్యేకించి శివరాత్రికి ఎంత బలం ఉన్నదో ఈ మాఘమాసములో ఈ శివుడికి అంత ప్రత్యేకంగా ఉంటుంది. స్త్రీలకు ఈ పరిహారం చేసుకుంటే మీ కుటుంబంలో కొత్త వాహనము, స్థిరాస్తులు విలువ పెరగడం, అలాగే కొత్త ఇంటి కలలు నెరవేరడం, మీరు చేస్తున్న వ్యాపారంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నది. అందువల్ల ఈరోజు శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయించుకోండి, చాలా శుభకరంగా ఉంటుంది. ఈరోజు గోచర రీతిగా మీకు ఫలితం పూర్తిగా వివరిస్తున్నాను. భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ప్రయోజనం ఉంటుంది. బయట కొత్త అనుభూతిని పొందండి. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. మీ తండ్రి ఆలోచనలు అర్థం చేసుకుంటారు. విభజన సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో అనుకూలత కలిగి ఉండడం శత్రువుని నశింపజేయించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. అదృష్ట దిశ తూర్పు, అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు ఆరెంజ్. చిత్తా నక్షత్రం సంప్రదాయం కలిగిన రోజు, స్వాతి నక్షత్రం అనుభవాన్ని గడించిన రోజు, విశాఖ నక్షత్రం సర్దుబాటు చేసుకునే రోజు. తులారాశికి సాధారణ ప్రయోజనం. ఈరోజు కొద్దిగా ఎదుగుదల ఉంటుంది. సవాళ్ళను ఎదుర్కొంటారు. ఈరోజు శుభకరమైన రోజు. బాధ్యతలు మోయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రత్యేకించి మీకు అనుభవాలు తోడవుతాయి. ఈరోజు ఉద్యోగం, వృత్తి, సహ ఉద్యోగులు ఉండే తత్సమ బంధాలను ఓర్పుతో సజీవుగా వ్యవహరించవచ్చు. ఈరోజు ప్రయోజనకరమైన రోజు. ప్రేమ, వివాహం, భాగస్వామి అజాగ్రత్త మరియు జాగ్రత్తలు సర్దుబాటు చేసుకోవాలి. అపార్థాన్ని చేసుకున్న వారికి ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అవగాహన పెంచుకొని ప్రేమ బంధాన్ని రెట్టింపు సంఖ్యలో పెంపొందించుకోవాలి. అలాగే డబ్బు, ఆర్థిక స్థితి, ప్రయాణాలు, ధన నష్టం ఉన్నా, దానివల్ల అధిక ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉన్నా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం వల్ల ఇబ్బందులు. జియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.